గైస్ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్కే సినిమాటిక్ క్రోనికల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే మూవీ ది ఒడిస్సీ. అండ్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది క్రిస్టఫర్ నోలన్. అండ్ క్రిస్టఫర్ నోలన్ ఈజ్ నోన్ ఫర్ ఈజ్ డిఫరెంట్ అండ్ క్రేజీ ఎపిక్ విత్ మ్యాగ్నిఫిషెంట్ ఎక్స్పీరియన్స్ స్టిల్ నౌ. అంటే ఆయన ప్రతి ఒక్క మూవీలో ఒక యూనిక్ ఎలిమెంట్ ఉంటుంది. అండ్ హీ ఈజ్ ఎ డైరెక్టర్ లైక్ నెవర్ ఎవర్ బిఫోర్. ఆయన ప్రతి మూవీ మీరు చూస్తుంటే కనుక యూ డెఫినెట్లీ గోన్ వాచ్ దిస్ మూవీ. అండ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ మూవీస్ ఆఫ్ ఇంగ్లీష్, అండ్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు ట్రై దిస్ మూవీ కాల్డ్ ది ఒడిస్సీ. అండ్ ఈ మూవీ చూడాలంటే యూ హ్యావ్ టు నో అబౌట్ సమ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు గ్రీక్ హిస్టరీ. అండ్ ఆ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఉండాల్సింది, ఎందుకంటే దీనిలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ ఇట్ ఈస్ ఎ లింక్ స్టోరీ. అండ్ 2004లో వచ్చిన ట్రాయ్ మూవీ చూసినట్టయితే ఈ మూవీ మీకు ఇంకా మంచిగా అర్థమవుతుందండి, ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ రిలేటెడ్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ తాలూకు పాస్ట్ అండ్ హిస్టరీ కనెక్ట్ చేస్తూనే ఈ మూవీ అయితే తీశారు. అండ్ దిస్ మూవీ స్టార్ట్ విత్ మ్యాట్ డెమన్, టామ్ హాలండ్, జెండయా, యానీ హ్యాథవే, రాబర్ట్ పాటిన్సన్. చాలా పెద్ద కాస్టే ఉంది. ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసింది అయితే లుడ్విగ్ గొరాన్సన్. ఈయన గురించి ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేస్తున్నానంటే ఈ మూవీ ఆల్మోస్ట్ 1200 BC, లైక్ పాస్ట్ సెంచరీ, కొన్ని వందల ఏళ్ళ క్రితం ఈ స్టోరీ అయితే రిలేట్ అయి ఉంటుంది. సో ఆ టైం పీరియడ్లో ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని వాటి మీద రీసెర్చ్ చేసుకొని వాటిని అనలైజ్ చేసి దొరకకపోతే they did a lot of work behind the musical instruments that they have used to make music and BGM for this movie. అండ్ మీరు కొన్ని సీన్స్లో చూసినట్టయితే ఆ సౌండ్ని బట్టి మనకు అర్థమవుతుంది మోడర్న్ మ్యూజిక్ లేకుంటే ఏన్షియంట్ మ్యూజిక్ అని చెప్పి. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ అండ్ ద యునీక్నెస్ అండ్ presentation is so awesome. సో హ్యాట్స్ ఆఫ్ టు లుడ్విగ్ గొరాన్సన్. అండ్ ఈ మూవీ సౌండ్ డిజైన్కి వచ్చేసరికి చెప్పాలంటే హార్స్ పరిగెడుతున్నప్పుడు ఫైర్ సౌండ్, అండ్ అంతెందుకు ఒక సీన్లో అయితే ఇయర్లో వ్యాక్స్ పెట్టుకుంటారు అండ్ ఆ ఎఫెక్ట్ మనకు పొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సో ద ఎవ్రీ మైన్యూట్ డీటెయిలింగ్ రిలేటెడ్ టు సౌండ్ ఈజ్ సో ఆసమ్. కమింగ్ టు ద విజువల్స్, చాలా గ్రాండియర్గా ఉన్నాయి, చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ రోల్ ప్లే చేసిన ఆర్టిస్ట్ అండ్ వాళ్ళ కోసం డిజైన్ చేసినట్టుగా పర్ఫామ్ చేశారు. ఒడిస్సీ క్యారెక్టర్ ప్లే చేసిన మ్యాట్ డెమన్ కానీ, తన కొడుకు క్యారెక్టర్ ప్లే చేసిన టామ్ హాలండ్ కానీ, తన వైఫ్ క్యారెక్టర్ ప్లే చేసిన యానీ హ్యాథవే కానీ, చాలామంది చాలా క్రేజీగా అయితే పర్ఫామ్ చేశారు. మీకు ఎంగేజింగ్ చేయడంలో అయితే దిస్ మూవీ వాజ్ నెవర్ ఫెయిల్డ్. అండ్ ఫస్ట్ ఆఫ్ వచ్చేసి చాలా ఎంగేజింగ్గా ఉండే డిఫరెంట్ ఎలిమెంట్స్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో అయితే మనకు ఫ్లాష్ బ్యాక్ ప్లస్ ప్రజెంట్ రెండు ప్యారల్గా అయితే చూపిస్తారు. అండ్ విచ్ ఈస్ సో ఎంగేజింగ్ ఇన్ ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చి కొంచెం డ్రామా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ ఇట్ వాస్ స్పీక్స్. మనకు తెలుగు మూవీస్లో క్లైమాక్స్ వచ్చరికి ఇలా గ్రాఫ్లు ఇట్లా రయ్యన్ రేస్తుంది చూసారా, అంత మాదిరిగా చాలా క్రేజీగా అయితే డిజైన్ చేశారు. ఒక హీరోయిక్ ఎలిమెంట్స్ ఈ మూవీకి చెప్తున్నా కదా, ఒకవేళ మన తమన్ కానీ లేకుంటే తెలుగు సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకవేళ కంపోజ్ చేస్తుంటే అలా హై వచ్చేది. బట్ ఈ మూవీకి మాత్రం BGM ఆఫ్ కోర్స్ లుడ్విగ్ గొరాన్సన్ క్యాంట్ రీప్లేసబుల్. బట్ ద సీన్ ఈజ్ వాజ్ సో హీరోయిక్ అండ్ సో చెప్పాలంటే గూస్ బంప్స్ వచ్చిండే. అరిసాం యాక్చువల్లీ లిటరలీ. మేము మూవీ చూసింది ప్రసాద్ ఎల్వి ప్రసాద్ ఖైరతాబాద్. మాకు స్క్రీన్ 6లో అయితే టికెట్స్ దొరకలేదు, బట్ అన్ఫార్చునేట్లీ స్క్రీన్ 3 అయితే దొరికింది. బట్ అది కూడా PCX స్క్రీనే. సో డెఫినెట్గా నో డౌట్ అబౌట్ ద సౌండ్ ఎక్స్పీరియన్స్. కమింగ్ టు ద ఇంపాక్ట్ రేషియో, మన ఇండియాలో ఎక్కడ అయితే ప్రాపర్గా లేదు. సో బట్ ఇట్ వాజ్ రియలీ డీసెంట్ అండ్ క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. లిటర్లీ సౌండ్ ఎక్స్పీరియన్స్ వాజ్ సో క్లియర్ అండ్ సో క్రిస్టల్ క్లియర్. మనకు డాల్బీది ఇలా క్యూబీ సౌండ్ వస్తుంది చూసారా, ఆ సౌండ్ వచ్చినప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఎక్స్పీరియన్స్ చేయండి. డెఫినెట్లీ యూ గోనా ఫీల్ ద క్లారిటీ అండ్ ద క్రిస్టల్నెస్ ఆఫ్ ద సౌండ్. అండ్ మీరు కూడా మూవీని బట్టి ఖచ్చితంగా స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే కొన్ని మూవీస్కి డెఫినెట్గా మంచి సౌండ్ అండ్ మంచి స్క్రీన్ ఉన్నవైతేనే మీకు మ్యాసివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవటానికి ఉంటుంది. అందులో ఇదొకటి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.